సో ఈ యొక్క డేటాబేస్ సర్వర్కి నేను ఇచ్చిన పోర్ట్ నెంబర్ ఏంటండి 3308 అండి. నేను మార్చాను. ఓకే, ఇక్కడ షో డేటా బేసెస్ అనండి. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయండి. PyDB ఉంది. ఇక్కడ మనం ఏమంటున్నామండి, PyDBకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నానండి. విండోస్ ప్లస్ కమాండ్ ప్రాంప్ట్ /pd space 7pm cls. ఓకే అండి. సో test.py ఓకే, ఏమైందండి, కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చింది. జనరల్గా మనం ఏంటండి, పోర్ట్ నెంబర్ ఇవ్వాలా అంటే ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఎప్పుడు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అయితే. నేను పోర్ట్ నెంబర్ మార్చానండి దీంట్లో. సో ఓకే అండి, కాబట్టి ఇది ఇవ్వాలి. సో ఇన్ కేస్ ఒకవేళ రాంగ్ నెంబర్ ఇచ్చారనుకున్నాం, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఓకే, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, కనెక్షన్ రిఫ్యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇన్ కేస్ మీరు పోర్ట్ నెంబర్ మారిస్తే కంపల్సరీ పోర్ట్ నెంబర్ మీరు ప్రొవైడ్ చేయాలి. సరే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటండి, క్వెరీ కర్సర్ ఆబ్జెక్ట్ రావాలి. కాన్ డాట్ మనం ఏమంటున్నాం అండి, కర్సర్ అంటున్నాం. సో కర్సర్ ఆబ్జెక్ట్ వచ్చింది. వన్స్ కర్సర్ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత కర్సర్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నామండి, క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే క్వెరీ ఏంటి, ఓకేనా. సో క్వెరీ కంపల్సరీ మనం ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్లో రాయాలి. ఏమైనా వస్తున్నామండి, ఇన్సెట్ ఇంటూ, ఓకేనా. టేబుల్ ఏమైనా ఉందా అండి దీంట్లో, యూజ్ PyDB, ఓకేనా. షో టేబుల్స్. సో ఎంప్లాయీ ఉంది, DESC ఎంప్లాయీ. వర్క్ అవ్వట్లేదు ఏంటండి మధు గారు, నా కమెంట్స్ వర్క్ అవ్వట్లేదు ఏంటి? ఏ కమెంట్స్ అండి? మీరు రాసేవి డైరెక్ట్ MySQL లో రాయొచ్చు కదా. ఇవ్వండి, ఏ రాస్తున్నారు మీరు? యూజ్ DB, ఓకేనా. షో డేటాబేసెస్. అసలు షో డేటాబేసెస్ కూడా రావట్లేదు. అది క్యాప్స్ ఏమైనా పెట్టాలా? లేదు కదా. SQL అండి, కేస్ సెన్సిటివ్ కాదు, మీరు ఎలా అయినా రాయొచ్చు, ఓకేనా. స్పెల్లింగ్ చూసుకోండి, ఏమంటుంది ఎర్రర్? కరెక్ట్ రాసాను. ఎర్రర్ ఏమంటుందండి? ఎర్రర్ అసలు ఏమి ఇవ్వట్లేదు. అదేంటండి రాకుండా ఉండదు? చూపియాలా? చూపించండి. ఇది నేను బై మిస్టేక్ Ctrl+C కొడితే ఇక్కడ దాకా చూడండి, షో డేటాబేసెస్ నుంచి. ఇది కూడా టైప్ అవ్వట్లేదు. Ctrl+C అనండి. అదే క్లోజ్ చేసాను. Ctrl+C అనండి, అవట్లేదా? సెమికోలన్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. మళ్ళీ సెమికోలన్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. మీరు దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ చేయండి. MySQLలో ప్రింట్ ఇది రాస్తున్నారు ఎందుకు? MySQLలో పైథాన్ కూడా రాస్తున్నారు మీరు. అది నేను Ctrl+C నొక్కితే బై మిస్టేక్ పేస్ట్ అయిపోయింది. ఓకే, మీరు MySQL ఓపెన్ చేసి, ఓకేనా, ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ తర్వాత షో డేటాబేస్ అనండి. వచ్చినాయా డేటాబేస్?
ఓకే. ఓకే. వచ్చింది. నేను సెమికాలన్ మిస్ చేశాను. ఎస్క్యూఎల్‌లో సెమికోలన్ ఎన్‌సి సెమికోలన్ కదండీ ఎవరీ స్టేట్మెంట్. ఓకే. ఓకే. సో ఇక మనం ఏమంటున్నామండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటున్నామండి. సో మైసీక్వెల్‌లో ఫస్ట్ మీరు ఏంటండి డేటాబేస్ని చూస్ చేసుకోవాలి. సో డేటాబేస్ చూస్ చేసిన తర్వాత మీరు టేబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ మెయింటైన్స్ లాజికల్ డేటాబేసెస్ అండి. సరే, ఇక్కడ ఎంప్లాయీలో ఏంటంటే ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు ఆ డేటాని మనం ఏం చేయాలండి, పైథాన్ కమాండ్ లైన్ పైథాన్ ప్రాంప్ట్ నుంచి మనం పంపించాలి, పైథాన్ క్లయింట్ నుంచి మనం పంపించాలండి. సో డేటాను మనం పైథాన్ క్లయింట్ నుంచి మనం పంపించాలి. ఇక్కడ ఏంటంటే క్వెరీ ఏమీ లేదండి, మన ఎస్క్యూఎల్ క్వెరీ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ. ఇక్కడ ఏమంటున్నామండి, సో వాల్యూస్. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఏమన్నామండి, డిఈఎస్సి అంటే ఈఐడి ఈనేమ్ అంతే, రెండే తీసుకున్నామండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఈఐడి ఇంటిజర్ కాబట్టి ఒక 101, ఇక్కడ ఈనేమ్ కాబట్టి వేర్కార్ కాబట్టి సమ్ జాన్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, మీరు కంపల్సరీ ఇక్కడ చూడండి, ఇది ఎస్క్యూఎల్ క్వెరీ అండి. ఒకసారి నేను మైసీక్వెల్లో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, సెమికోల్ని పెట్టాలండి. ఒకవేళ సెమికోల్ మర్చిపోయినా మీరు ఇక్కడ యారో ఎలా అంటే మీరు ఏంటంటే ఇక్కడ కూడా సెమికోల్ పెట్టొచ్చండి, ప్రాబ్లం లేదు. ఒక రో ఇన్సర్ట్ అయింది, లేదు ఇలా కూడా రాయొచ్చండి, ఇన్సర్ట్. కొంతమంది ఇలా రాస్తారండి, ఇన్సర్ట్ ఓకేనా ఇంటూ ఓకేనా ఎంప్లాయీ వాల్యూస్ ఓకే అండి అని చెప్పేసి ఇలా రాస్తారండి కొంతమంది వాల్యూస్. సో 101, 102 కామా, ఇక్కడ చూడండి వాల్యూస్ అన్నాం కదా, తర్వాత ఏంటంటే కామా రావాలి, కామా ఓకే అండి. ఇక్కడ మనకేంటండి స్ట్రింగ్ వేర్కేర్ అనేది కంపల్సరీ సింగిల్ కోట్స్లో మీరు ప్రొవైడ్ చేయాలి, సమ్ మిల్లర్ ఓకేనా. ఇక్కడితో ఏంటంటే క్లోజ్ అయిపోవాలి ఓకేనా. సో నేను ఏమంటున్నానండి, సెమీకోలన్ ఓకే అండి. సో ఇలా కూడా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, సో మనం ఏమంటున్నామండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2 rows ఇన్సర్టెడ్ అండి. ఇప్పుడు మనం క్వెరీ చూడండి, మనం రాసిన క్వెరీ ఏంటండి, ఇన్సర్ట్ ఇంటూ, ఇది మనం రాసిన క్వెరీ. ఇదే క్వెరీని ఎక్కడ మనం ఏం చేయాలండి, ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ చేశారు? సారీ చూడలేదు. ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ చేశారు? అది నిన్న క్రియేట్ చేసామండి, ఒకసారి చూడండి. సో టేబుల్ క్రియేషన్ సింటాక్స్ చూడండి ఓకేనా. సో క్రియేట్ టేబుల్, ఇక్కడ మీకు ఏంటంటే క్రియేట్ టేబుల్, సో టేబుల్ నేమ్ అండి. చూడండి యాంగులర్ బ్రాకెట్స్లో మీరు పెట్టి సింటాక్స్లో మనం ఇన్ కేస్ రాస్తే యాంగులర్ బ్రాకెట్స్ పెడితే అక్కడ మీరు దాని ప్లేస్లో మీరేంటి టేబుల్ నేమ్ అంటే ఏదో ఒకటి నేమ్ ఇవ్వాలి, టేబుల్ నేమ్. తర్వాత పెరాన్సిస్ కామన్ అండి. తర్వాత ఏంటండి ఇక్కడ మనం ఓకే అండి కాలం నేమ్ ఓకే స్పేస్ ఇచ్చి ఓకే అండి డేటా టైప్. సో మీకు ఏ డేటా టైప్ కావాలి, లైక్ జావా లైక్ లాంగ్వేజ్ లాగా అండి. కాలం రికార్డులో ఏముంటుందండి, సారీ టేబుల్లో ఏముంటాయి, రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయండి ఓకే అండి. ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఏంటండి ఓకేనా మల్టిపుల్ కాలమ్స్ అనేవి డేటా ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ కాలం యొక్క నేమ్స్ని మీరు ముందుగా డిఫైన్ చేయాలి. ఆ కాలం యొక్క నేమ్స్ మనం ఏంటండి ఇక్కడ చూడండి, ఇది టేబుల్ అండి. ఆ కాలం నేమ్స్ ఏంటండి, ఈఐడి ఈ నేమ్, ఈఐడికి ఏ వాల్యూ ఇవ్వాలనేది మీ ఇష్టం ఓకే అండి. అలాగా ఎన్ని కాలమ్స్ అని తీసుకోవచ్చు అండి. సో కామా పెట్టి మళ్ళీ ఏంటండి ఓకేనా, సో కాలం నేమ్ ఓకే, తర్వాత ఏంటండి డేటా టైప్
మీ ఇష్టం. ఇలాగా కామా పెట్టి ఎన్నైనా తీసుకోవచ్చండి. ఓకేనా? చివర సెమికోలన్. ఓకే. ఇది సింటాక్స్ అండి. ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా? సో కమాండ్ ఏంటండి? క్రియేట్ కమాండ్. ఓకేనా? టేబుల్. ఓకేనా? ఇవి ప్రీడిఫైన్ కీవర్డ్స్ అండి జనరల్గా ఎస్క్యూఎల్లో. ఓకే. సో క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటండి? కస్టమర్. ఎంప్లాయీ ఆల్రెడీ ఉంది కదా, సో కస్టమర్. ఓకే. తీసేస్తే ఇక్కడ ఏంటంటే మీకు కాలం నేమ్ మీ ఇష్టం అండి. ఓకేనా? ఐడెంటిఫై రూల్స్ ప్రకారం. ఓకే. సో ఐడెంటిఫై రూల్స్ ప్రకారం మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చండి. కస్టమర్ కాబట్టి కస్టమర్ ఐడి అంటున్నానండి. స్పేస్. మీరు జనరల్గా ఏంటంటే కస్టమర్ ఐడి నెంబర్ ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా? సో ఆల్ఫా న్యూమరిక్ ఇచ్చుకోవచ్చు, ఆల్ఫాబెట్సే ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను నెంబర్ ఇస్తున్నానండి. పై ఐ మీన్ ఎస్క్యూఎల్లో వరాకిల్. ఇదేంటండి? వరాకిల్ సంబంధించిన క్వెరీ అండి. సారీ, మైసీక్వల్ సంబంధించిన క్వెరీ అండి, నాట్ వరాకిల్. సో యు ఆర్ యూజింగ్ మైసీక్వల్ డేటాబేస్ కదండి. ఇక్కడ మైసీక్వెల్లో ఒక నెంబర్ని ఒక ఇన్సర్ట్ చేయడానికి మీరు యూజ్ చేసే టైప్ ఏంటి? ఇంటీజర్. సో తర్వాత ఏమంటున్నామండి? ఇక్కడ యాక్చువల్గా డేటా టైప్ చెప్పాం కదండి. ఇక్కడ మనం సైజు కూడా చెప్పాలి. ఇక్కడ మనం ఏమంటున్నామండి? సైజ్. పెరాన్సిస్ పెట్టి సైజ్ అండి. సో కాలం నేమ్ డేటా టైప్ రాసిన తర్వాత మనం ఏం చెప్పాలండి? ఇక్కడ సైజ్. దాని సైజ్ మెన్షన్ చేయాలండి. ఓకే. సో ఇంటీజర్ తర్వాత మనం ఏమంటున్నామండి? ఇన్ సంథింగ్. ఓకేనా? సో ఇక్కడికి ఏమైందండి? ఒక కాలం అయిందండి. సో సియుఎస్టి ఓకేనా అండర్స్కోర్ నేమ్. ఓకే అండి. నేమ్ అంటున్నాం కదా, కంపల్సరీ వేర్క్యార్ అండి. ఓకేనా? సైజ్. సో కస్టమర్ నేమ్ సియుఎస్టి అడ్రస్, కస్టమర్ అడ్రస్ వేర్క్యార్. ఓకే అండి. సంథింగ్ 20. ఓకే. ఇలాగా మనం ఏంటంటే మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ తీసుకోవచ్చు అండి. ఓకే. ఇది మీకు ఏంటండి? ఓకేనా? ఇవి కాలమ్స్ అండి. కాలం నేమ్ డేటా టైప్ అండి. సో ఇదేంటండి? టేబుల్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ సింటాక్స్ అండి. ఇది ఆ ఓపెనింగ్ పెరాన్సిస్ అండి. దాని తర్వాత మనం ఏం చేయాలి? సెమికోలన్ పెట్టాలి. మీ ఇష్టం అండి. ఒకే లైన్లో రాయొచ్చు, లేకపోతే ఎంటర్ పెట్టుకుని ఎస్క్యూఎల్ గురించి మనం రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. బట్ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమికోలన్. అలాగే ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే కేస్ సెన్సిటివ్ కాదండి. కేస్ సెన్సిటివ్ కాదు, కేస్ ఇన్సెన్సిటివ్. మీరు ఏ కేసు అయినా ఇచ్చుకోవచ్చు అండి. అప్పర్ కేసులో, వేరే కేసు, అన్ని కేసులు మిక్స్ ఇచ్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏం చేస్తున్నాను? కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. ఓకే. సో ఏమైందండి? టేబుల్ క్రియేట్ అయింది. షో టేబుల్స్ అనండి, టేబుల్స్ వస్తాయి అండి. లేకపోతే పైచామ్ వీటిలో రాసుకోవచ్చా? లేదండి. మీరు ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు కదా డేటాబేస్కి. పైజామా రాసుకోవచ్చు అండి. హలో. పైచామ్లో రాయొచ్చు. పైజామా రాసుకోవచ్చు అండి. మీరు పైథాన్ కోడ్ ఎడిట్ ప్లస్ ట్రయల్ వర్షన్. మీకు కోడ్ ఇవ్వలేదండి, అది సీరియల్ వర్షన్ అది. ఓకే. ఇక్కడ చూడండి, మీరు పైథాన్ కోడ్ మీరు ఇక్కడ మనం ఏంటంటే ఎక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది పైథాన్ కోడ్. ఓకేనా? ఎగ్జిక్యూషన్ టైం మీకు ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేస్తారో, మీకు ఎన్ని రకాలుగా చేస్తామో అన్ని రకాలుగా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. బట్ మీ సిస్టంలో మైసీక్వల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయి ఉండాలి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఏంటండి? సో ఇవై ఉండాలి. ఓకేనా? సో తర్వాత ఏంటంటే మీకు పోర్ట్ నెంబర్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, అవి ఇవ్వాలి. ఓకేనా అండి? సో అది. సో ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏమంటున్నామండి? కస్టమర్ టేబుల్ వచ్చింది కదండి. ఇది టేబుల్ క్రియేట్ చేయడానికి క్వెరీ అండి. సరే, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఓకేనా, రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి క్వెరీ ఏంటండి? ఇన్సర్ట్ క్వెరీ. దాన్ని ఇన్సర్ట్ క్వెరీ అంటామండి. ఓకేనా? సో దాని సింటాక్స్ ఏంటండి? ఇన్సర్ట్ ఇంటూ. ఓకేనా? ఇంటూ ఒకటే వర్డ్ అండి. ఓకేనా? ఇన్సర్ట్ ఒకటి వర్డ్, ఇంటూ. ఓకే అండి? సో టేబుల్ నేమ్ అండి. సో కనిపిస్తుందా అండి?
స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. చెప్పండి వెంకీ గారు. ఆ స్క్రీన్ కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా అండి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకే అండి. సో వాల్యూ 1, ఓకే అండి. సో వాల్యూ 2, ఓకేనా, అండ్ సో ఆన్. ఓకే అండి. సో వాల్యూ n మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి వాల్యూస్. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటండి, ఇన్సర్ట్ ఇంటూ, ఓకే అండి, ఎంప్లాయీ టేబుల్ అయితే ఎంప్లాయీ టేబుల్ అయితే ఎంప్లాయీ, కస్టమర్ రాసాం కదండి, కస్టమర్. ఓకే అండి. సో వాల్యూస్. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఐడి అన్నాం కదా, ఇంటి అన్నాం కదా, నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తామండి. వేర్ క్యార్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సింగిల్ కోట్స్ అండి. కస్టమర్ నేమ్, ఓకే అండి, సమ్ జాన్. ఓకే అండి. కస్టమర్ అడ్రస్ అది కూడా వేర్ క్యార్ అనండి, ఇలా అన్నామండి. చివరి సెమీకోలన్. ఓకే. సో ఇదే క్వెరీ. ఓకే అండి. సో మిల్లర్. సో ఇలా మీ ఇష్టం అండి, ఎన్ని క్వెరీస్ అయినా రాసుకోవచ్చు. సో తీసుకొచ్చి ఇక్కడ చేసామనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అండి. సో 2 రికార్డ్స్ అండి. ఓకే. ఇది ఇన్సర్ట్ క్వెరీ అండి. ఇప్పుడు ఈ క్వెరీని మనం ఏం చేస్తున్నామండి, డేటాబేస్కి పంపించాలి బై యూజింగ్ పైథాన్ కోడ్ అండి. సో కాపీ చేశాను. ఓకే అండి. ఇక్కడ మనం ఏం చేయాలండి, ఇక్కడ పేజ్ సాల్వ్ చేసాం కదా. ఓకే. ఇప్పుడు ఈ క్వెరీ అనేది నార్మల్గా ఇలా రాస్తామండి ఎస్క్యూఎల్లో. మన పైథాన్లో మరి దీన్ని ఏం చేయాలండి, స్ట్రింగ్లో పెట్టాలి. మధ్యలో మనం సింగిల్ కోట్స్ వాడుతున్నామండి. ఓకేనా. కాబట్టి కంపల్సరీ యూ హావ్ టు ప్రొవైడ్ డబుల్ కోట్స్ అండి. ఎందుకంటే పైథాన్లో ఓకేనా డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఈజీగా పెట్టేయచ్చండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ క్వెరీని ఓకేనా దీనికి పారామీటర్ కింద పాస్ చేయండి, అంతే, అయిపోయింది. ఇది డేటాబేస్ సైడ్ అప్డేషన్ జరుగుతుందండి కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాము, 2 rows ఉన్నాయి, 101, 102 జాన్ మిల్లర్. ఇక్కడ ఏంటండి 103 పెడదాం. ఓకేనా, 103 స్కాట్ అండి. ఇప్పుడు మనం నిన్న ఏం చెప్పుకున్నాం అండి, డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్. ఈ క్వెరీస్ మనకి ఏంటండి, డేటాబేస్ సైడ్ అప్డేట్ జరగడానికి మనం ఏం చేయాలి, ఓకేనా, కమిట్ చేయాలి ట్రాన్సాక్షన్ని. ఆ కనెక్షన్ మనం ఏం చేయాలి, కమిట్ చేయాలి. నేనేం కమిట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ మనం ఏమంటున్నామండి, సో కంప్లీటెడ్ అని చెప్పేసి రాసామండి. ఓకే. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మనకి ఏమైందని కంప్లీటెడ్ అని వచ్చిందండి. ఇక మనం ఏం చేస్తున్నామండి ఒకసారి, సో ఇక్కడ ఏమైందండి, 101 జాన్, 102 మిల్లర్, సేమ్ అవే రికార్డ్స్ ఉన్నాయండి. మనం ట్రాన్సాక్షన్ కమిట్ చేయలేదండి, కాబట్టి మీకు ఏమైందండి, రికార్డ్ అప్డేట్ అవ్వలేదు. కాన్ డాట్ కమిట్ మెథడ్ మీరు అప్లై చేశారనుకోండి, ఓకేనా. ఎందుకంటే ఎందుకు కాన్ అంటున్నాం అంటే, కనెక్షన్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి, కాన్ అండి. కాన్ డాట్ కమిట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందండి, ట్రాన్సాక్షన్ కమిట్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు ఒకసారి టేబుల్కి వెళ్ళి చెక్ చేయండి. సో 103 స్కాట్ అండి. సో డేటా మ్యానిపులేషన్స్ అండి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఈ 3 ఆపరేషన్స్ మీరు చేసేటప్పుడు మీరు ఏం చేయాలండి, ఆ ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి. సో అది ఓకే అండి. ఇది యాక్చువల్గా ఏంటండి, డేటాబేస్ ఓకేనా, డేటాబేస్కి ఓకేనా రికార్డ్స్ని సెండ్ చేయడం ఉన్నాయి బై యూజింగ్ పైథాన్ అండి. సో క్వెరీ కర్సర్ ఆబ్జెక్ట్, కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చిందా, కర్సర్ ఆబ్జెక్ట్, కర్సర్తో మనం ఎగ్జిక్యూట్ మెథడ్, తర్వాత ట్రాన్సాక్షన్ని మనం కమిట్ చేస్తామండి. దట్స్ ఇట్. ఇక్కడ మరి టేబుల్లో ఇన్సర్ట్ ఇంటూ అని కమాండ్ రాసామనుకుందాం. ఓకే అండి. ఆ కమాండ్ రాస్తే మీకు ఏమొస్తుందండి, క్వెరీ ఓకే 1 row ఎఫెక్టెడ్ మీన్స్ 1 row ఇన్సెర్టెడ్, 2 rows ఇన్సెర్టెడ్ అని చెప్పి మనకు వస్తాయి కదండి. సో అలాగే ఇన్ కేస్ ఓకేనా ఈ క్వెరీ అనేది ఏంటండి, ఓకేనా డిఎంఎల్ క్వెరీ కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ మీకు ఏమొస్తుందండి, సమ్ నెంబర్ వస్తుందండి. ఓకేనా, సమ్ నెంబర్ వస్తుంది. ఇన్ కేస్ అది మీరు కంప్లీటెడ్ ఓకే అండి కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్ అన్నాం అనుకోండి,
సో ఎన్ని రోస్ ఇన్సర్ట్ అయినాయి అని చెప్పేసి వస్తుందండి ఇక్కడ. ఓకే 4. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఇది కాదు కదా. ఓకే కంప్లీటెడ్ 1 అని వచ్చిందా అండి, 1 రో ఇన్సర్టెడ్. సో అదే ఏదండి మీకు ఎస్క్యూఎల్లో ఇక్కడ ఏదైతే మెసేజ్ వస్తుందో సేమ్ అదే మెసేజ్ అండి. సో 103 1 రో ఎఫెక్టెడ్ 1 రో ఇన్సర్టెడ్ లైక్. ఓకే ఇదేంటండి ఇన్సర్ట్ క్వెరీ. సో తర్వాత మనకి ఏంటండి ఓకేనా అప్డేట్ క్వెరీ. జనరల్గా మనం ఏంటండి అప్డేట్ క్వెరీ ఎలా రాస్తామండి, ఓకే అండి అప్డేట్ టేబుల్ నేమ్. ఓకే అండి అప్డేట్ అప్డేషన్. సో ఇక్కడ చూడండి అప్డేట్ మనం ఏమంటున్నాం అండి, సో టేబుల్ నేమ్ అప్డేట్ టేబుల్ నేమ్. ఓకే అండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, వాల్యూని ఓకే అండి మార్చాలి. కాలంలో ఉన్న ఒక రోలో ఉన్న కాలం యొక్క వాల్యూని మనం అప్డేట్ చేయాలి. అంటే ఎంప్లాయ్ యొక్క శాలరీ మార్చడం కానీ లేదా ఎంప్లాయ్ యొక్క అడ్రస్ మార్చడం కానీ అప్డేట్ చేయాలండి. ఓకేనా ఇక్కడ మనం ఏంటండి ఓకేనా బేస్డ్ ఆన్ కండిషన్ రాయొచ్చు లేదా డైరెక్ట్గా రాసేయచ్చు అండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అప్డేట్ టేబుల్ నేమ్ తర్వాత సెట్ తర్వాత మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, సో కాలం నేమ్ ఓకే అండి ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి వాల్యూ. ఓకే అప్డేట్ టేబుల్ ఓకేనా టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ కామా. ఓకే అండి సో అలాగే ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ మీరు రాసుకోవచ్చు అండి. సో కాలం నేమ్ ఓకే అండి సో ఈక్వల్ టు వాల్యూ అండ్ సో ఆన్ మీరు ఎన్ని రాసుకోవచ్చు అండి కామా పెట్టి. ఓకే ఇక్కడ కంపల్సరీ ఇదొక టైప్ ఆఫ్ క్వెరీ అండి. అన్ సో ఆన్ అంటున్నాం ఓకే ఇలా అంటాం. అలాగే ఇక్కడ ఏంటండి మనం అన్ సో ఆన్ తర్వాత మనం ఏంటండి ఇక్కడ వేర్ కండిషన్ రాస్తామండి బై యూజింగ్ వేర్ క్లాస్. సో అది ఎలా అండి, సో ఇక్కడ ఓకే ఇక్కడ మనం ఏమంటున్నాం అండి వేర్ సమ్ కండిషన్ అండి, సమ్ కండిషన్ అంటున్నాం. ఓకే ఇన్ కేస్ ఈ కండిషన్ రాయలేదు అనుకుందాం, ఇక్కడ ఏంటండి అది కానీ ఇది కానండి కండిషన్ రాయలేదనుకోండి కాలం అప్డేట్ అయిపోతుందండి. ఇక్కడ మీరు ఇలా ఉంది కదండి, ఇక్కడ ఎంప్లాయీ యొక్క నేమ్ని అప్డేట్ చేద్దామని చూస్తున్నానండి. ఆరా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అందాం. కస్టమర్ ఇక్కడ ఏంటండి ముగ్గురికి ఓకేనా ఒకే అడ్రస్ ఉంది, ఇక్కడ ఏంటండి సంథింగ్ ఉంది. ఇక్కడ మనం ప్రైమరీ కీ అనేది అప్లై చేయలేదు తీసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి ఈ యొక్క అడ్రస్ని ఓకేనా అప్డేట్ చేద్దామని చూస్తున్నానండి. మీరు పర్టికులర్ ఎంప్లాయీకి అడ్రస్ని అప్డేట్ చేయాలి. అటువంటిప్పుడు మీరు ఏంటండి కంపల్సరీ వేర్ కండిషన్ వాడాలి. లేదు కాలం అప్డేట్ అయిపోవాలి, సో అప్పుడు ఏంటంటే మీరు వేర్ కండిషన్ వాడమండి. సో ఇక్కడ వేర్ కండిషన్ రాసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇక్కడ ఏమంటున్నాం అండి ఇక్కడ రాసేద్దాం. ఓకే అండి అప్డేట్ కస్టమర్ ఓకే అండి సో సెట్ సో CUST_ADD కస్టమర్ అడ్రస్ ఈక్వల్ టు ఓకే అండి నేను ఏమంటున్నానంటే అది స్ట్రింగ్ కదా సింగిల్ కొటేషన్ GNT అన్నానండి. GNT అబ్జర్వ్ చేయండి ఓకేనా వేర్ కండిషన్ రాయట్లా. సో 4 rows ఎఫెక్టెడ్ అండి. ఓకేనా మీరు ఇన్ కేస్ ఇలా చేశారనుకోండి మీకు ఏమవుతుందండి అన్నిటికీ అప్డేట్ అయిపోయింది. అదే నేను ఇక్కడ అప్డేట్ క్వెరీ ఇలా రాసి వేర్ కండిషన్ అప్లై చేశాను అనుకోండి, వేర్ ఓకేనా CUST_name ఈక్వల్ టు అది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ నేను ఏమంటున్నానండి మిల్లర్ అంటున్నా. మిల్లర్ ఓకే మూడు సార్లు ఉంది కాబట్టి మూడిట్లకి అప్డేట్ అయిపోతుందండి.
సారీ జిఎన్టీఏ ఉంచాను, పేరు మార్చండి. సో 3 రోజు ఎఫెక్ట్ అయినాయండి, సేవ్ అయినాయండి. 3 రోజుకి వాల్యూ అయిందని అప్డేట్ అయింది. ఇలాగ మీరు ఏంటంటే బేస్డ్ ఆన్ ఒక నా కండిషన్ అయితే మీకు ఏమవుతుందండి, పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేసిన రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయండి, లేకపోతే కాలం మీద అప్డేషన్ జరిగిపోతుందండి. ఇప్పుడు ఇదే క్వెరీని నేను ఏం చేస్తున్నానండి, మనం పైథాన్లో రాస్తున్నామండి. ఓకేనా, ఇదే క్వెరీని తీసుకొచ్చి పైథాన్లో రాస్తున్నాం. చూడండి స్టెప్స్ అన్నీ అవే. ఓకేనా, క్వెరీ ఒకటే మారుతుందండి, క్వెరీ ఒకటే మారుతుంది, సింపుల్. ఓకే, సో డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎక్కడ డబుల్ కోట్స్ ఇస్తున్నాం, ఎక్కడ సింగిల్ కోట్స్ ఇస్తున్నాం. కంపల్సరీ క్వెరీలో సింగిల్ కోట్స్ వాడతామండి ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇన్సర్ట్ ఇంటూ అండ్ సమ్ వాల్యూస్ అంటున్నాం కదండి, వేర్ ఉంటే కంపల్సరీ సింగిల్ కోట్స్లో రాయాలి, లేదా డేట్ ఫీల్డ్ ఉన్నా మీరు సింగిల్ కోట్స్లో రాయాలి. కాబట్టి కెన్ మనం స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు ఓపెన్ స్ట్రింగ్ డబుల్ కోట్స్ అండి. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నామండి, GNT3 అంటున్నాం. ఓకే, వేర్ కస్టమర్ ఐడి నేను ఏమంటున్నానండి, కస్టమర్ ఐడి 103 అంటున్నా. మనకేముందండి 103కి GNT2 ఉంది, నేను GNT3 పెడుతున్నా. ఓకేనండి, సో GNT3 సరిపోయింది. ఓకే, కమిట్ చేయాలి ట్రాన్సాక్షన్, నేను కమిట్ రాయట్లేదండి, కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేశాను. ఒకసారి ట్రాన్సాక్షన్ కమిట్ అయిందో లేదు చూడండి. ఓకే, సో ఏమైందండి, 103 GNT3 GNT2నే ఉంది, కమిట్ అవ్వలేదు ట్రాన్సాక్షన్. ఓకే అండి, సో కంపల్సరీ మీరు ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి. ఇక్కడ ఏమైందండి, రికార్డ్ ఎఫెక్ట్ అయింది, బట్ అది ట్రాన్సాక్షన్ కమిట్ అయిందా, కమిట్ అవ్వలేదు. మీరు కమిట్ చేయకుండా మీరు బయటకు వచ్చారనుకోండి, ఏమవుతుందండి, అప్పటి వరకు చేసిన వర్క్ ఏమవుతుందండి, సేవ్ అవ్వదు. లైక్ మనం ఏంటండి, ఓకేనా, యాక్చువల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం, సేవ్ చేసాం. సో మధ్యలో ఏంటంటే మీకు ఓకేనా, సగం సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సగం రాశారండి, ఈ మధ్యలో పవర్ పోయింది, మీకు ఏమవుతుందండి, ఎక్కడి వరకు అయితే జరిగిందో అక్కడ వరకే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంపల్సరీ కమిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి డేటాబేస్కి చూడండి, సేవ్ అయిందండి. ఓకేనా, 103కి ఓకేనా, కాలం కస్టమర్ ఐడి 103, నాట్ కస్టమర్ నేమ్. 103కి ఏమి ఇచ్చామని మనం GNT3 ఇచ్చాం, అప్డేట్ అయింది. అప్డేట్ క్వెరీ అండి. మీరు SQL డేటాబేస్ అప్డేట్ చేయటానికి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి అక్కడ పైథాన్ ఎడిట్ ప్లస్లోది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంతే కదా? అంతేనండి. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ ఏం లేదండి, మీకు నార్మల్ ఏం లేదు, పైథాన్ కోడ్ ఎలా అయితే రన్ చేస్తాం అలాగే. బట్ మీకు ఇక్కడ ఇంకొక విండో చూపిస్తున్నానండి కొత్తగా ఇప్పుడు. ఓకేనా, ఇది MySQL సంబంధించిన విండో అండి. ఇది చూపించాలా అంటే మరి డేటాబేస్ సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదండి, కాబట్టి ఇక్కడ మనం చూపిస్తున్నామండి ఈ విండో. ఇది MySQL సంబంధించిన విండో అండి, క్లయింట్, MySQL క్లయింట్. ఓకే, ఇక్కడ చూడండి రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అవడానికి మీరు షో డేటాబేస్ చేసి ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, చేసుకుని దానికి కనెక్షన్. అవునండి, మనం ఏమంటున్నాం అండి, షో డేటాబేసెస్ అంటున్నాం అండి. యాక్చువల్గా ఏంటండి, MySQL ఏంటండి, లాజికల్ డేటాబేస్ ప్రొవైడ్ చేస్తారండి వీడు. యాక్చువల్గా ఒరాకిల్ అనుకోండి, సింగిల్ డేటాబేస్, దాంట్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. అక్కడ MySQL కూడా మల్టిపుల్ యూజర్స్ ఉంటారు అనుకోని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే లాజికల్ డేటాబేస్ ఉంటాయండి. సో నాకు PyDB లేదు, నేను ఏం యూస్ చేయాలి? నాకు MySQL. నేను అలా కదండి, నేను డేటాబేస్ క్రియేట్ చేయడం చూపించినట్టున్నాను కదా, క్రియేట్ డేటాబేస్ నేమ్ అంటే కొత్తగా డేటాబేస్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ డేటాబేస్ నేమ్ అనండి, క్రియేట్ డేటాబేస్ నేమ్ దగ్గర మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుందండి, డేటాబేస్ క్రియేట్ అవుతుందండి. అప్పుడు ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే డేటాబేస్ సర్వర్ అనుకుంటే, MySQL డేటాబేస్ సర్వర్ అనుకుంటే, ఇక్కడ దీంట్లో ఏంటండి లాజికల్ డేటాబేస్లు ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు ఈ లాజికల్ డేటాబేస్ ఏంటండి,
సారీ పోర్ట్ నేమ్ ఎలా ఇచ్చారు? పైడిబి ఇచ్చాక పోర్ట్ నేమ్ ఇచ్చారు కదా! పోర్ట్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నిన్న MySQL సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు పోర్ట్ నెంబర్ చూపించానండి మీకు. ఓకే. ఓకే. ఓకేనండి. అదండి. మీ దాంట్లో 3306 ఉంది. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే. ఓకేనండి. మీరు నిన్న MySQL ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు మనకి పోర్ట్ నెంబర్ సర్వర్ కాబట్టి ఓకేనా, డేటాబేస్ సర్వర్ అవనివ్వండి, లేకపోతే అప్లికేషన్ సర్వర్స్ అవనివ్వండి, మీకు సర్వర్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ అడుగుతుంది. కొన్ని సర్వర్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి. అవే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లయింట్ నుంచి సర్వర్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే దాని యొక్క పోర్ట్ నెంబర్ మనకు తెలిసుండాలి. ఓకేనా. ఈ పోర్ట్ నెంబర్ ఏంటంటే నేను MySQL ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ మార్చానండి ఇది. కాబట్టి ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. నేను ఇది ఇచ్చా. కాబట్టి ఇది ఇవ్వాలి. మీరు డిఫాల్ట్‌గా ఉంటే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. యాజ్ ఇట్ ఈజ్ అదే తీసేసుకుంటుంది పైథాన్ క్లయింట్, MySQL క్లయింట్. ఇది MySQL ఆటోమేటిక్‌గా దాన్ని 3306 కింద రికగ్నైజ్ చేసుకుంటుంది. ఇది ఫ్రమ్ PyMySQL ఎలా వచ్చింది? ఇది మాడ్యూల్ అండి. మనం పిప్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! మనం ఏమన్నారు? పిప్ కమాండ్ ద్వారా ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాం కదండీ. పిప్ ఇన్‌స్టాల్ MySQL. మాడ్యూల్ అండి. మనకు కావాల్సిన మాడ్యూల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం? బై యూజింగ్ పిప్ కమాండ్ కదా! అది ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ కాదండి. ఓకే. థర్డ్ పార్టీ ఓకేనా, MySQL ప్రొవైడ్ చేసిన మాడ్యూల్ అండి. సో దాన్ని ఏం చేసుకోవాలండి, ఓకేనా, వీ నీడ్ టు రిక్వైర్డ్ ఇన్‌స్టాల్ అండి బై యూజింగ్ పిప్. ఇంకా PyMySQL. ఓకే. నెక్స్ట్ డిలీట్ క్వెరీ అండి. ఇక్కడ ఏమంటున్నామండి, సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండి. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. నేను ఏమంటున్నానండి, ఎంప్లాయీ అంటున్నానండి. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ కూడా క్వెరీ ఏంటంటే 2 రకాలుగా రాయొచ్చండి డిలీట్ క్వెరీ కూడా. ఓకే అండి. బై యూజింగ్ కండిషన్ కూడా రాయొచ్చండి డిలీట్ క్వెరీ. సో ఇక్కడ ఏమంటున్నామండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నాం అనుకోండి. సో మీకు ఏమవుతుందండి, టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుందండి. ఓకే. సో అదే మీరు ఓకే అండి, ఇక్కడ మీరు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ అండి. వేర్ క్లాజ్ అంటామండి. ఇక్కడ మనం ఏంటంటే కండిషన్ రాసుకుంటాం. సో కండిషన్ బేస్డ్ ఆన్ ఓకే అండి, వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ ఆర్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ ఆర్ వేర్ ఎంప్లాయీ శాలరీ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఓకేనా విత్ ఇన్ ద రేంజ్. ఇలాగ మనకు కొన్ని ఆపరేటర్స్ ఉంటాయండి, అవన్నీ యూజ్ చేసుకుని ఇక్కడ కండిషన్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సింపుల్గా మనం క్వెరీ అప్లై చేస్తున్నాం లేదా అని చెప్పి చూసుకుంటాం అంతేనండి. సో ఎంప్లాయీ ఇలా అన్నాం అనుకోండి, మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, కమిట్ని క్లోజ్ కామెంట్ చేస్తున్నా. ఓకే. సో ఒకసారి రన్ చేయండి. సమ్ ఆపరేషన్ అయితే జరిగిందండి. 4 rows కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. బట్ డేటాబేస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే. సారీ, మనం తీసింది ఎంప్లాయీ కదా. సో రికార్డ్స్ అలాగే ఉన్నాయి, ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. అలాగే ఇక్కడ చూడండి ఓకేనా, లాజికల్ డేటాబేస్లు అన్నాం కదా, ఇక్కడ ఇది ఆగింది కదా. ఈ లాజికల్ డేటాబేస్లు ఏంటంటే మీరు ఒక టేబుల్స్ ఉంటాయి. ఈ లాజికల్ డేటాబేస్లో మీకు ఏమంటే టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్ మీరు యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డేటాబేస్ అండి. ఆర్ మీ టేబుల్ క్రియేట్ చేయాలన్నా ఏదో ఒక డేటాబేస్ని మీరు ఏం చేయాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఆ డేటాబేస్ ఉందా లేదా. ఓకే అండి. షో డేటాబేస్ అంటే లిస్ట్ ఆఫ్ డేటాబేస్ వస్తాయండి. మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ వస్తాయి. షో డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేసెస్ ఒకటే అండి. ఓకేనా. సో తర్వాత నాకు దాంట్లో ఉన్న డేటాబేస్ నచ్చలేదు అనుకుందాం. ఓకేనా. క్రియేట్ డేటాబేస్ నేమ్. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఓకే.
సో తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూస్ కమాండ్ ఓకే అండి. సో డీబీ నేమ్, డేటాబేస్ నేమ్. ఓకే, తర్వాత మీరు ఓకే అండి డేటాబేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే టేబుల్స్ జనరేట్ చేయడం, క్రియేట్ చేయడం కానివ్వండి, యాక్సెస్ చేయడం కానివ్వండి. అలాగా ఇక్కడ మీకు ఏంటంటే మల్టిపుల్ డేటాబేస్లు ఉంటాయండి. వర్చువల్ డేటాబేస్లు అంటాం వీటిని, లాజికల్ డేటాబేస్లు అంటామండి వీటిని. వాటిలో టేబుల్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు మనం ఏమంటున్నామండి, ఇక్కడ దీన్ని కామెంట్ తీసేయండి. ఎంప్లాయీ కదా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి MySQL కమాండ్కి వెళ్ళి ఒకసారి ఏమైందండి, సేమ్ క్వెరీ అప్లై చేశాను. ఏమైందండి, 0 rows ఎఫెక్టెడ్, ఎంటీ సెట్, నో రికార్డ్స్. ఇప్పుడు కస్టమర్ మీద అప్లై చేద్దాం. డిలీట్ ఫ్రమ్ కస్టమర్. ఓకేనా, వేర్ ఓకేనా, CUST_ID = 103. కస్టమర్ ID 103 ఉంటే మాత్రమే రికార్డ్ ఏమవుతుందని డిలీట్ అవుతుంది. ఒకసారి ఒక రికార్డ్ ఉంది కాబట్టి ఒకటి వస్తుంది ఆన్సర్. ఓకే అండి. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, 103 రికార్డ్ పోయింది. సో అది వేర్ కండిషన్, సింపుల్ కండిషన్స్ అండి. ఓకేనా, పెద్ద కాంప్లెక్స్ క్వరీస్ ఏమి రాయట్లేదు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటండి, పైథాన్ యూజ్ చేసుకుని డేటాబేస్కి మనం క్వరీస్ని సెండ్ చేసి ఓకేనా అన్ని ఆపరేషన్స్ చేయగలుగుతున్నా లేదా, దట్స్ ఇట్. సో ఇదండి DML ఆపరేషన్స్. ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి ఆపేస్తున్నానండి. నెక్స్ట్ రేపు ఏంటి అంటే రికార్డ్స్ని ఫెచ్ చేయడం. ఓకే అండి. అలాగే ఇంకా రేపు క్లాస్లో ఏంటంటే మనకి డేటా ఆపరేషన్స్, OS ఆపరేషన్స్ కూడా చేసేద్దామండి. ఇంకొక క్లాస్ ఉంటుందండి. రేపు క్లాస్ అయిపోతే ఇంకొక క్లాస్ ఉంటుందండి.